గుంటూరు జిల్లాలో ఆ నియోజకవర్గం స్పెషల్. 35 ఏళ్లుగా ఒకే కుటుంబానికి పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పడలేదు. ఒక్కసారి మార్పును కోరుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించారు. 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. దశాబ్దాలుగా నియోజకవర్గానికి పట్టిన ధూళిని దులుపుకుంటున్నామన్నారు ప్రజలు. ఇది గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఒకసారి రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు. వీరయ్య చౌదరి తరువాత ఆయన కొడుకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే దాదాపు 35 ఏళ్లు పొన్నూరు ప్రజలు ధూళిపాళ్ల కుటుంబాన్ని ఆదరించారు. ధూళిపాళ్ల కుటుంబం మాత్రం ఏనాడు నియోజకవర్గం గురించి, ప్రజల సమస్యల గురించి కానీ ఆలోచించలేదంటారు నియోజకవర్గ ప్రజలు. 35 ఏళ్ల కిందట పొన్నూరు నియోజకవర్గం ఎలా ఉండేదో 5 ఏళ్ల కిందట వరకు అలానే ఉండేదన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు వంటి మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయింది ధూళిపాళ్ల కుటుంబం. దాదాపుగా 35 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఈ మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి వారి కుటుంబమే దాదాపు 35 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా కానీ మంత్రిగా కానీ పాలించినటువంటి పరిస్థితులు. మరి దానికి భిన్నంగా చూసుకుంటా ఉంటే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలో 5 సంవత్సరాల్లోనే సుదీర్ఘంగా ఏదైతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకున్నటువంటి పొన్నూరు పట్టణాన్ని ఈ 5 సంవత్సరాల్లో తీర్చిదిద్దినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంపాదనే ధ్యేయంగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాలన సాగిందంటున్నారు నియోజకవర్గం ప్రజలు. ఆయన దృష్టి మొత్తం అక్రమ మైనింగ్ పైనే. చేబ్రోలు మండలంలో అక్రమంగా గ్రావెల్ మైనింగ్ చేస్తూ 100 కోట్లు కూడబెట్టాడంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అయితే నరేంద్ర తమ్ముడు మారుపూడి సురేంద్ర అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని పొన్నూరుతో పాటు తాడికొండ, మంగళగిరి నియోజకవర్గంలో రెడ్ గ్రావెల్ తో పాటు ఇసుక క్వారీలను హస్తగతం చేసుకున్నారు. టీడీపీ అధికారంలో 1000 కోట్లు సంపాదించారు. పాడి రైతుల డబ్బులతో ఏర్పాటు చేసిన సంఘం డైరీని సహకార సంఘం నుంచి కంపెనీ చట్టంలోకి మార్చి సంఘం డైరీని సొంత కంపెనీలా చేసుకున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ఆస్తులను కూడబెట్టుకున్నారే తప్ప నియోజకవర్గంలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కూడా చెయ్యలేదన్నది సత్యం. ధూళిపాళ్ల కుటుంబంతో విసిగిపోయిన ప్రజలు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కిలారి రోసయ్యను గెలిపించారు. అప్పటి వరకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియని పొన్నూరు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా పొన్నూరు నియోజకవర్గానికి ధూళి పట్టింది. 2019 కంటే ముందు 25 సంవత్సరాలు. 2019 తర్వాత దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో పొన్నూరు ఎంతో అభివృద్ధి చెందింది అనటానికి స్థానికులు కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా పొన్నూరు గతంతో పోలిస్తే ఇప్పుడు రవాణా సౌకర్యాన్ని కానీ, డ్రైనేజ్ వ్యవస్థకు కానీ విపరీతంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శ్రీ కిలారి వెంకటరోసయ్య గారికి. ఎన్నో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను ఎమ్మెల్యే కిలారి రోసయ్య పరిష్కరించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా అడుగులేశారు. ఒక్కటేంటి, అన్ని రకాలుగా అభివృద్ధిని పరుగులు పెట్టించారు. చిన్న సమస్యను సైతం సీరియస్ గా తీసుకున్న కిలారి అన్నింటినీ తన హయాంలోనే పరిష్కరించారు. దశాబ్దాలుగా పొన్నూరు నియోజకవర్గాన్ని పట్టిపేడుస్తున్న ట్రాఫిక్ సమస్యను సైతం క్లియర్ చేశారు. ఒకప్పుడు ఇరుకు సందుల్లో వెళ్లలేక భారీ వాహనాలు వస్తే ట్రాఫిక్ జామ్తో నరకం అనుభవించేవారు. దాదాపు 3 దశాబ్దాల నుంచి మెయిన్ రోడ్డు విస్తరణ కూడా చేయలేదు. రాజకీయ లబ్ధి కోసం నరేంద్ర పనులు మొదలుపెట్టినా బ్రేక్ వేశాడు. ఎమ్మెల్యే కిలారి రోసయ్య వ్యాపారులతో మాట్లాడి ఎవరికీ ఇబ్బంది లేకుండా 8 కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ పనులు చేశారు. 3 కోట్లతో పొన్నూరు పట్టణంలో పార్కును ఆధునీకరించారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ట్రాఫిక్కు అంతరాయం కలిగి ఎన్నో ఇబ్బంది పడినటువంటి రోడ్డు సంబంధించిన వైండింగ్ విషయంలో కూడా ఎన్నోసార్లు మరి గత పాలకులో రోడ్డు వైండింగ్ సంబంధించినటువంటి 2-3 సార్లు అదిగో కొబ్బరికాయ కొడతాం, అదిగో నోటీసులు ఇచ్చేసాం, అయిపోయిందన్నారు. ఈ రోజు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే ఈనాడు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనపడతా ఉంది. ఇంతకన్నా ఈ పొన్నూరు నియోజకవర్గంలో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులకి ఇంతకన్నా ఏమైనా కనపడిద్దని చెప్పి ఏం కనపడదని చెప్పి చేబ్రోలు మండలంలోని కొమ్మమూరు కాలువపై బ్రిటిషన్ కాలంలో ఏర్పాటయ్యింది. వంతెన శిథిలావస్థకు చేరింది. చంద్రబాబు ప్రభుత్వంలో వంతెన ఒకవైపు కుప్పకూలింది కూడా. తాత్కాలిక మరమ్మతులు చేసిన ధూళిపాళ్ల నరేంద్ర ఆ తరువాత చేతులెత్తేశారు.
ఇప్పుడు ఆ వంతెన స్థానంలో 42 కోట్ల రూపాయలతో కొత్త వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. పొన్నూరు నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా 7,546 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇళ్లు నిర్మాణం చేశారు. గ్రామాల్లో 50 కోట్లతో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు నిర్మించారు. నాడు నేడు పథకం కింద నియోజకవర్గంలోని 113 స్కూళ్లను 48 కోట్లతో అభివృద్ధి జరిగింది. విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రం, చేబ్రోలులో కూరగాయల కోల్డ్ స్టోరేజ్, ముస్లిం షాదీఖానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేంటి అన్ని రకాల మౌలిక వసతులతో పాటు అభివృద్ధి పనులు జరిగాయి. పొన్నూరును మోడల్ సిటీగా ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమంటున్నారు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. ప్రజల సంక్షేమం నువ్వు ఏం చూసావు? నువ్వు పెట్టుకున్న హాస్పిటల్ నీ కుటుంబ అభివృద్ధి కోసం పెట్టుకున్నావు, వ్యాపారం చేయడం కోసం పెట్టుకున్నావు. నేను డాక్టర్ని కాదు, నా సొంత ధనాన్ని వెచ్చించి గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాలు చేశాను. నేను చేసింది పొన్నూరుని మారుస్తాను, పొన్నూరు చరిత్రనే మారుస్తాను. పొన్నూరు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అయితే భారీ స్థాయిలో అమలయ్యాయి. పొన్నూరు పట్టణం, రూరల్ మండలం, చేబ్రోలు, పెదకాకాని మండలాల్లోని అన్ని గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అమలు చేసింది ప్రభుత్వం. గ్రామాల్లో మౌలిక వసతులైన రోడ్లు, పొలానికి వెళ్లే డొంక రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, తార్ రోడ్లు నిర్మాణం జరిగింది. గత ప్రభుత్వంలో కేవలం నరేంద్ర సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే కొన్ని ప్రభుత్వ పథకాలు అమలయ్యేవి. పూర్తిగా సంక్షేమ పథకాల అమలులో కానీ, రుణాల పంపిణీలో కుల ప్రాతిపదికన అమలయ్యేవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందరికీ అందాయంటున్నారు లబ్ధిదారులు. మాకు అన్ని పథకాలు ఇస్తున్నారండి, బాగానే పని జరుగుతుంది. మాకు మా బిడ్డలను చదివించుకుంటున్నాము. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి మేము హ్యాపీగా బతుకుతున్నాం సార్. అమ్మఒడి వస్తున్నాయి, మళ్ళీ మాకు 18,000 వస్తున్నాయి, పింఛన్ డబ్బులు వస్తున్నాయి సార్. అప్పుడు మేము ఒక పూట తినక అప్పుడు ఎట్టో చేసుకునే వాళ్ళమే. మరి ఇప్పుడు ఈ పథకాలు 3 పథకాలు పెట్టినాక మళ్ళీ పిల్లల్ని బళ్ళకు పంపిస్తుంటే పిల్లలకి అక్కడ అన్నం అన్నీ వస్తున్నాయని సార్. మరి మేము ఇంటికాడ మరి వాళ్ళకి అన్నం వండి పంపించాం కదా, బాక్సులు పెట్టి పంపిస్తలే కదా. అన్ని పథకాలు వచ్చి మా పిల్లలు బాగానే ఉంటున్నారు, మేము బాగానే ఉంటున్నాం సార్. గత 35 ఏళ్లలో ఎప్పుడూ జరగని అభివృద్ధి పొన్నూరు నియోజకవర్గంలో కేవలం 5 ఏళ్లలో జరిగింది. దాదాపు 250 కోట్లతో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. మరికొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పొన్నూరు రూపురేఖలు మారిపోయాయి.